ఏఐ ఈ 2 అక్షరాలు ఈరోజు ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. మీరు చూసే వీడియో, మీకు కనిపించే యాడ్స్, మీ ఫోన్‌లో ఫేస్ లాక్ ఇవన్నీ ఏఐ వల్లే. కానీ అసలు ప్రశ్న ఏఐ అంటే ఏమిటి? ఏఐ మన ఉద్యోగాలు తీసుకుంటుందా? లేదా మనకు సహాయపడుతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏఐ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్‌గా చెప్పాలంటే మనుషుల్లా ఆలోచించగలిగే, నేర్చుకునే మరియు నిర్ణయాలు తీసుకునే కంప్యూటర్ సిస్టమ్. మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో అలానే కంప్యూటర్ను ఆలోచించేటట్టు చేయడమే ఏఐ లక్ష్యం. అయితే ఏఐ ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే మనిషి అన్ని పనులు చేయలేడు. రోజుకి కోట్ల డేటా వస్తుంది. అన్ని మనిషి అనలైజ్ చేయడం అసాధ్యం. ఇక్కడే ఏఐ ఉపయోగపడుతుంది. ఏఐ చాలా వేగంగా డేటాను అనలైజ్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. మీ రోజువారీ జీవితంలో ఏఐ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ మీకు నచ్చే వీడియో సజెస్ట్ చేస్తాయి. ఏఐ. గూగుల్ మ్యాప్స్లో షార్టెస్ట్ రూట్ చూపిస్తుంది. ఏఐ. మీ ఫోన్లో ఫేస్ అన్లాక్, వాయిస్ అసోసియేట్ ఇవన్నీ ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. మీకు తెలియకుండానే ఏఐ మీతో ప్రతిరోజు ఉంది. ఎలా పనిచేస్తుంది? 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. మొదట డేటా, రెండోది లెర్నింగ్, మూడోది డిసిషన్. ఎక్కువ డేటా ఇస్తే ఏఐ అంత తెలివిగా మారుతుంది. ఈ ప్రాసెస్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. అయితే ఏఐ మనిషి కంటే తెలివిగా మారుతుందా? లేదు. ఏఐ వేగంగా పనిచేస్తుంది, కానీ భావాలుండవు. ఏఐకి క్రియేటివిటీ లేదు, ఎథిక్స్ లేదు. ఏఐ మనకు సహాయకుడు మాత్రమే, మన ప్రత్యామ్నాయం కాదు. భవిష్యత్తులో ఏఐ ఆరోగ్య రంగం, విద్య, వ్యాపారం మరియు ఉద్యోగాలను మార్చబోతుంది. ఏఐ నేర్చుకుంటే భవిష్యత్తులో వెనుకపడము. ఇది ఏఐ గురించి పూర్తి వివరణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మెషిన్ లెర్నింగ్ని సింపుల్ తెలుగులో వివరిస్తాను.